विकारणमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तोपास्महे। ॐ शुक्रप्रसादाय नमः। ॐ महागणाधिपतये नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। महागौरी महाध्यायामि ध्यानं भजामि। आपदापहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। नमामि। పరాభవనామ సంవత్సరం. పరాభవము అని వినగానే చుట్టూ ఉన్నటువంటి మన పరిస్థితులకేను, తర్వాత ఈరోజు జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి కలి ప్రభావాన్ని మనమంతా కూడా ఇప్పుడు రోజు చూస్తున్నాం. మరి దానంతా కూడా ఆకలింపు చేసుకొని మన పూర్వీకులు ఎన్నోసార్లు చెప్తున్నారు, రాబోయే కాలం చాలా కష్టంగా ఉంటుంది అని ప్రతిసారి మన పూర్వీకులు పెద్దలు చెప్తూనే ఉన్నారు. అలాగే దాదాపుగా 50 సంవత్సరాల నుంచి ఈ రామాలయంలో నాన్నగారు నేను మేమంతా కూడా పంచాంగ శ్రవణం చేస్తూనే ఉన్నాం. మీరంతా చూస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు. ఆ రోజుల్లో యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నాము అని చెప్తే మేము మా వంతు ఏం చేయాలి అని చెప్పి ఒక హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాడు ఆలోచించే కాదు. ఈరోజు ఎవరికి కూడా ఆ యజ్ఞయాగాది క్రతువుల మీద కాంక్ష కానీ, దాని మీద శ్రద్ధ కానీ, అది తెలుసుకుందామనేటువంటి ప్రయత్నం కానీ లేదు. కాబట్టి మరి మనకు పరాభవం జరగవద్దా మనమే ఆలోచించుకునే పరిస్థితి. పరాభవం అంటే పరా అంటే అమ్మవారు, పరాశక్తి, భవ అంటే శివుడు. కాబట్టి ఆ రెండు కలిసినటువంటి రౌద్రమైనటువంటి అంటే రుద్రరూపమైనటువంటి ఆ యొక్క ప్రకృతి మాత యొక్క రూపమే ఈ సంవత్సరం. కాబట్టి అలాగని భయపడాల్సినటువంటి అవసరమూ లేదు. ఎందుకంటే అమ్మవారే సంహరిస్తూ వచ్చింది, మంచి వాళ్ళు ఎప్పుడు ఏం చేయలేదు, క్షమించలేదు. అయితే మనం ఎప్పుడూ ధర్మానికి విజయం కాబట్టి, మనం ఎప్పుడూ ధర్మంలోనే ఉంటూ వచ్చాం కాబట్టి సనాతన ధర్మానికి ఎటువంటి లోపం ఉండదు, ఎటువంటి కష్టము కలగదు. కానీ మీరందరూ కూడా సనాతన ధర్మాన్ని తీసుకోవాలి, మీరు ధర్మంలోకి రావాలి. వస్తే ఆ ధర్మం అనేటువంటిది నిలబడుతుంది. ధర్మము అంటే మనము జ్ఞాన సంపన్నులము. అంటే ప్రతి చిన్న విషయం చెప్తాను, దయచేసి ఏమనుకోకండి. మన నానమ్మ గారు ఉన్నారు, మీ ఇంట్లో ఒక చిన్న పసిబిడ్డ ఏడుస్తుంది, బాగా చాలా ఏడుస్తుంది. ఈ కాలం వాళ్ళు అయితే 119 919 నాకు తెలియదు, అదేదో చేసి మరి అంబులెన్స్కి పిలిచి మన కోడళ్ళు బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అదే నానమ్మ ఉంటే, మన పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో ఉంటే, ఏదో ఒక దృష్టి పడింది ఆ శిశువు మీద, ఏదో బట్ట కాల్చి తీసివేయండి, ఏదో ఉప్పు తీసేయండి అని చెప్పి చెప్పగానే తక్షణం ఆ బాలకుడు మరి ఆనందంగా ఉంటాడు, లేదా ఏడుపు మానేస్తాడు. ఇది ఎలా జరుగుతుంది అంటే ఎవరు చూశారు? దిష్టి కనబడుతుందా అంటే కనబడదు. అలాగే భగవంతుడు మనకు కనబడడు. భగవంతుణ్ణి మనం దగ్గరగా పూజించాలి అంటే భగవంతుడి గురించి తెలియాలి. అంటే భగవంతుడు ఎవరు అని ముందు తెలుసుకునేటువంటి ప్రయత్నం అన్నా చేయాలి. ఎందుకంటే హిందువుగా పుట్టాం కాబట్టి ఈ యొక్క సనాతన ధర్మంలో పుట్టినందుకన్నా ఒక్కసారి ఆలోచించి అసలు ఎవరం, మనం ఎందుకు వచ్చాం భూమికి, ఎందుకు ఇన్ని కోట్ల సార్లు మనం భూమి మీదకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నాం అనేటువంటి ఒక్క ఆలోచన మనసుకి కలిగినట్టయితే అప్పుడు భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించి ఈ యొక్క సనాతన ధర్మాన్ని అనేక మార్గాల ద్వారా మనకు తెలియకుండానే బోధపడిపోతుంది. తెలియకుండానే గురువులు దొరుకుతారు, తెలియకుండానే పరమాత్ముడి యొక్క భక్తి లీనమై పరమాత్ముడు అంటే తెలుసుకుని ఆ యొక్క భగవంతుడిని అంటే పరమానందాన్ని కూడా పొందేటువంటి అవకాశాన్ని
పరమాత్ముడే కలిగిస్తాడు. మనం ఎలాంటి ప్రయత్నము చేయక్కర్లేదు, నీ మనస్సులో రావాలి. అలాంటి సంవత్సరమే ఇది. అంటే మన మనస్సులో పరివర్తన తీసుకురావడానికి పరమాత్ముడు చేస్తున్నటువంటి ఒక చిన్న ప్రయత్నం ఈ పరాభం. దయచేసి రేపు సాయంకాలం నుంచి రామాయణము, వాల్మీకి రామాయణాన్ని అత్యద్భుతంగా చెప్పేటువంటి ఈ యొక్క ఆచార్యుల వారు ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తారు. వారి పేరు సూడిబావి నరసింహాచారి గారు. చాలా మంచి గొంతు వారిది, గొప్ప పాండిత్యము, గంభీరమైనటువంటి పదాలు ఉంటాయి. వారు చెప్పేటువంటి ఆ యొక్క ప్రతి వాక్యం మన యొక్క మనస్సులో ధర్మాన్ని నాటుతుంది. ఆ ధర్మాన్ని మనం నాటుకుని లోపల ధర్మం ఎప్పుడైతే లోపలికి వస్తుందో ఇక వాడు చిరంజీవి అవుతాడు. ఎప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు దేనికి. ఎందుకంటే పరమాత్మనే మనం వెనుక ఉంటాడు కాబట్టి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ పరాభవ అనేటువంటి నా సంవత్సరానికి కూడా మీరు కొత్తగా మాకేదో పరాభవం అయిపోతుంది అని చెప్పి అనుకోకండి. అలాంటిది ఏమీ లేదు. అయితే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఎలా ప్రారంభమైన రోజు మనకి వారంని బట్టి రాజు ఉంటారు. మరి ఈరోజు ఏ వారము? గురువారం. కాబట్టి గురువు అధిపతి అంటే గురువు సాత్వికమైనటువంటి దేవుడు, సాత్వికమైనటువంటి గ్రహం, దేవాది దేవతలకు కూడా ఆయన గురువు. కాబట్టి బృహస్పతి వారం ప్రారంభమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు మనం గురువుని రాజుగాను, మంత్రి కుజుడు. కొంచెం మంత్రి గారితో సమస్య ఉంటుంది, ఆయనకి కోపం ఎక్కువ, ఎప్పుడు దగ్గర ఖడ్గం వేలాడుతూ ఉంటుంది, ఆయనకి యుద్ధ ప్రీతి. కాబట్టి ఆ కుజుడు ఈ యొక్క నవనాయకుల్లో మంత్రిగా ఇప్పుడున్నాడు. మిగతా వాళ్ళు 7 గ్రహాల్లో 2 పాపగ్రహాలు, ఎక్కువ శుభగ్రహాలు ఉండడం వల్ల దేశంలో రాజులు ప్రజలు పరస్పర ప్రేమాభిమానంతో చాలా వరకు ఆరోగ్యంగా ఉంటారు. ఈ సంవత్సరం విద్యా విధానాల్లో చాలా మంచి మార్పులు వస్తాయి. గురుకుల విధానము, వేద జ్యోతిష్య ఆధ్యాత్మిక విద్యలు పెరుగుతాయి. ప్రవచనకర్తలు, జ్యోతిష్య పండితులు వాడవాడకు పెరుగుతారు. ప్రవచనం వల్ల ప్రజలు, నాయకులు ధర్మ మార్గంలో నడుచుకుంటారు. నాయకులు ధర్మ మార్గంలో ఉండి చక్కని నిర్ణయాలతో పరిపాలన చేస్తారు. ఇంకా విదేశీ రాజులు కుట్రలను మన సైనికుల యొక్క సమర్థవంతంగా తిరిగి ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా కూడా రక్షణ కల్పిస్తారు. ఇరుగు దేశాలతో యుద్ధం జరుగుతుంది, కొంత నష్టం కూడా కలుగుతుంది. ఆర్థిక సైన్యపరమైనటువంటి రంగాల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అయినప్పటికీ సరి అయినటువంటి సమయాల్లో సరి అయినటువంటి నిర్ణయాలతో ఈ యొక్క దేశాన్ని ఆ యొక్క పాలకులు తప్పకుండా చక్కగా పాలిస్తారు చెప్పి పంచాంగం చెబుతుంది. అయితే భవంతు సమస్త సన్మంగళాని భవంతు. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో రాజాది నిర్ణయము, రాజు గురువు, రాజవాహనం నావ, మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి రవి, వీరసాధిపతి శుక్రుడు, పశుపాలకుడు శ్రీకృష్ణుడు, స్నాన సంరక్షకుడు శ్రీకృష్ణుడు. ఇప్పుడు ఈ యొక్క సంవత్సరంలో ఉపనాయకులు కూడా తెలుసుకుందాం. వస్త్రాధిపతి రవి, పురోహితుడు శుక్రుడు, గ్రామపాలకుడు కుజుడు, గణక శని, అశ్వాధిప కుజుడు, గజాధిప శుక్రుడు, నారాధిప చంద్రుడు, గ్రామనాయకుడు గురువు, రత్నాధిపతి కుజుడు, వృక్షాధిపతి బుధుడు, సర్పాధిపతి శని, మృగాధిపతి చంద్రుడు, దేవాధిపతి శుక్రుడు, దుర్గాధిపతి చంద్ర, ధనాధిపతి గురువు, ఫలాధిపతి చంద్రుడు, పరీక్షకుడు గురువు, జంగమాధిపతుడు గురువు, అజాధిపతి చంద్రుడు, దైవజ్ఞుడు చంద్రుడు. ఈ విధంగా ఇంతకుముందు పంచాంగంలో గురువు గారు చెప్పినట్టుగానే మరి ఉపనాయకుల్లో చూసినా, నాయకుల్లో చూసినా అనేక శాంతగ్రహములు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ యొక్క మనం అనుకున్నట్టుగా సంవత్సర ఆరంభంలో ఉన్నటువంటి ఉధృతి సంవత్సరాంతంలో ఉండదు, అంతా మంచి జరుగుతుంది అనుకుందాం. ఇక వర్ష ప్రమాణాన్ని తీసుకున్నట్లయితే 60 యోజనములు వెడల్పు, 100 యోజనముల ఎత్తుగల కొలుచు పాత్ర బ్రాహ్మణ హస్తం ఉండటం వలన భూమి యందు 4 భాగములు, పర్వతమందు 10 భాగములు, సముద్రంలో 9 భాగాలు వర్షించును. ప్రజాక్షోభ, ఆహార ధాన్యముల కొరత, పాడి పంటల యందు క్షయించిన ప్రజాక్షోభ ఉంటుంది. కాబట్టి కొంత
వర్షం తక్కువనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం 9 నవగ్రహాల గురించి, వాటి యొక్క స్థితిని గురించి, ఈ సంవత్సరం వారు పరిపాలించేటువంటి పాలన విధానాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఇక ముందుకు వెళ్ళి 12 రాసుల్లో గోత్రాల ఫలితాలు ఎలా ఉంటాయి, తర్వాత ముందు రాబోయేటువంటి మౌఢ్య నిర్ణయాలు అంటే 4/5/2026 26 సోమవారం నుంచి 29/5/26 జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శుక్రవారం వరకు వాస్తుకర్తరి కాబట్టి గృహ ప్రవేశాలు లేవు. గురుమౌఢ్యమి ఆషాఢంలో 15/7/26 నుంచి 12/8/26 వరకు బుధవారం ఆషాఢ బహుళ అమావాస్య వరకు ఉంటుంది. కాబట్టి ఎలాగూ అది ఆషాఢ మాసంలో గురుమౌఢ్యం వచ్చింది కాబట్టి ఆషాఢ మాసంలో ముహూర్తాలు ఏమీ ఉండవు కాబట్టి మనకి పర్వాలేదు. ఆశ్వీజ మాసంలో మళ్ళీ 19 అక్టోబర్ 26 నుంచి 29 అక్టోబర్ 26 వరకు రాగస్థ శుక్రమౌఢ్యం ఉన్నందున మరి మన దసరాల్లో కొన్ని మనకి ముహూర్తాలు లేని చెప్పి చెప్పుకోవచ్చు. పుష్కర నిర్ణయం ఇప్పుడే చెప్పాను. 2/6/26 మంగళవారం ఉదయం సార్థ తీర్థకోటి యమునా నది యొక్క పుష్కర ఆరంభం అవుతుంది. ఇక 9 గ్రహాల్లో ఈ సంవత్సరం మనకి ఎలా ఉంది అని తెలుసుకుందాం. మేషరాశి, మేషరాశి వాళ్ళకి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు వస్తుంది. ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి సంవత్సరం ఆరంభం నుంచి జూన్ 1 వరకు తృతీయ ముందున రజతమూర్తి కాబట్టి శుభ ఫలితాలు ఇస్తున్నాడు. 2 జూన్ నుంచి 31 అక్టోబర్ వరకు చతుర్థంలో రజతమూర్తిగానే శుభమిస్తున్నాడు. 31 అక్టోబర్ నుంచి 24 జనవరి వరకు పంచమంలో తామ్రమూర్తి కాబట్టి నాటి నుండి సంవత్సరాంతం వరకు కూడాను చతుర్థంలో రజతమూర్తిగా సంచరిస్తాడు. ఈ సంవత్సరం శని వస్త్రమంతా కూడా వెయ్యముందు లోహమూర్తిగా శ్రమనివ్వగలడు. రాహుకేతువులు వస్త్రాది నుంచి 11, 5 స్థానాల్లో ఉండడం వల్ల తామ్రమూర్తులుగాను, తర్వాత డిసెంబర్ 5వ తారీఖు వరకు విశ్రమ ఫలితాన్ని ఇస్తారు. ఈ యొక్క సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం వల్ల అతిచార ప్రభావము, అనారోగ్యం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం వల్ల ద్వితీయార్థమందు కూడా అర్ధాష్టమ పంచమ రాశులందు కుజ సంచారం కలిసి వీరు మధ్యలో నిరాశకి లోనవుతారు. తర్వాత వైద్య సేవలు అవసరం అవుతాయి. తర్వాత ఒంటరి పోరు చేయాల్సిన అవసరం వస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు రాకపోవుట, దూర ప్రాంతంలో బదిలీ కావుట, కోర్టు కేసులకు చిక్కుకొనుట ఉండగలరు. వ్యాపారస్తులు ఒత్తిడికి లోనవుతారు. సమయ సందర్భం లేకుండా వ్యతిరేకంగా పనులు ఏర్పడటం వల్ల కొన్ని అవకాశాలు చేజార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులు శ్రమచే ప్రయోజనాలు సిద్ధిస్తాయి. చాలా కష్టపడాలి విద్యార్థులు. ఎందుకంటే కాకుండా రెండవ అంటే 6 నెలల తర్వాత వారికి గురువు అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయం బాగా పెరుగుతోంది. రాజపూజ్యత 2, అవమానం 4 కాబట్టి ఏలినాటి శని వల్ల ఇక్కడ చూసిన అనవసరపు అవమానాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి వృత్తిలో మేషరాశి వాళ్ళకి చాలా జాగ్రత్త అవసరం. అశ్విని వారులకు సంవత్సరం అంతా కూడా పురుషులు బాబులు కాబట్టి, రాహుకేతులు సంవత్సరాంతో శుభులు కాబట్టి అన్నింటా అప్రమత్తంతో వ్యవహరించాలి. భరణి వారులు 31 అక్టోబర్ నుంచి 24 జనవరి వరకు శుభుడు కాబట్టి, గురువు శుభుడు కాబట్టి శని రాహువులు వస్త్రాంతం అంతా కూడా శుభులు. కేతు 5వ స్థానంలో డిసెంబర్ వరకు శుభుడు కాబట్టి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొని కొత్త డబ్బు విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకు నిత్యము నవగ్రహ ఆరాధన, తర్వాత ప్రతిరోజు కూడాను శివుడి యొక్క పాశుపతము, తర్వాత మధ్యలో వీలవుతే తప్పకుండా దత్తాత్రేయ స్వామి స్తోత్రం చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా బాగా జరుగుతుంది అని చెప్పవచ్చు. ఈ యొక్క మేషరాశి ఫలితాలు ఇవి. ఇక మనం వృషభ రాశికి వెళ్దాం. వృషభ రాశికి కృత్తిక 2, 3, 4 పాదాలు,
రోహిణి 4 పాదాలు, తర్వాత మృగశిర 1-2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ సంవత్సరము గురుడు 2-6-26 వరకు ద్వితీయంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి జూన్ 31 అక్టోబర్ వరకు తృతీయంలో లోహమూర్తిగా ఉండడంలో కాబట్టి మళ్ళీ 31 అక్టోబర్ నుంచి 24 జనవరి వరకు చతుర్థంలో ఉండడం వల్ల ఈ సంవత్సరం దాదాపుగా గురువు 2-3 సార్లు గ్రహాలు వారి యొక్క రాశిని మార్చడం వల్ల ప్రతి ఒక్కరికి కూడాను, ముఖ్యంగా గురువు అంటే డబ్బు, ఆ డబ్బు విషయంలో తప్పకుండా సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఆరంభ సమయంలో గురువు అనుకూలంగా ఉన్నాడు. శని వస్త్రాంతరంతా కూడా లాభంలో ఉన్నాడు కాబట్టి సువర్ణముక్తిగాను, రాహుకేతు ఇద్దరు కూడా 5లోనూ దశమంలో సంచారం ఉంది కాబట్టి శ్రమ ఇచ్చినా ఫలితం ఇస్తారు. తర్వాత డిసెంబర్ నాటి నుంచి 9-3 రాశులందు సువర్ణమూర్తులుగా వృద్ధినిస్తున్నారు కాబట్టి సాముదాయికంగా అన్ని విశ్రమ ఫలితాలు ఇస్తున్నారు. గురుని అధికార ప్రభావం వల్ల ఆర్థిక ప్రయోజనాలు, గౌరవం పొందడం వంటివి అంతంత మాత్రంగా ఉంటున్నా పని పూర్తి చేసుకుంటారు. నిరకర స్వభావం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తోటి వారితో మేటి వారిగా గుర్తింపు పొందుతారు. స్థిరాస్తులు స్థిరంగా చేసుకోగలుగుతారు. కుటుంబము, మీరు పనిచేసినటువంటి సంస్థలు శాసించగలుగుతారు. నవంబర్ నుంచి అర్ధాష్టమ కుజుడి వల్ల చిన్న చిన్న ప్రమాదాలు సూచిస్తున్నాయి. స్పెక్యులేషన్లో జాగ్రత్త అవసరం. వ్యవసాయంలో 2 పంటలు ఇంచుమించుగా సంతృప్తినిస్తాయి. విద్యార్థులకు గురుబలం చేత అత్యంతంగా ఉన్నది కాబట్టి పట్టుదలగా వారు ప్రయోజనాలు పొందుతారు. విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు కూడా ఆటంకం లేకుండా పూర్తి చేసుకుంటారు. రాజకీయ నాయకుల్లో ఉన్నత పదవి లాభం కూడా కనబడుతుంది. ఏప్రిల్లో మాస పూర్వార్థంలో మిథున రాశి వాళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర అన్ని పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు మిథున రాశిలోకి వస్తున్నాయి. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యత 1, అవమానం 7. వీరికి జన్మంలో లోహమూర్తి కాబట్టి గురువు శ్రమనిస్తాడు. 2 జూన్ నుంచి 31 అక్టోబర్ వరకు ద్వితీయం ఉంది కాబట్టి కామమూర్తి ప్రయత్నంగా ఫలితమిస్తాడు. సంవత్సరాంతం వరకు కూడా శని లోహమూర్తి కాబట్టి దశమందు ఆందోళన ఇస్తాడు. రాహుకేతు ఇద్దరు కూడా 5 డిసెంబర్ వరకు లోహమూర్తులు కాబట్టి కార్యసిద్ధి శ్రమతో చూసుకోవాలి. తర్వాత సంవత్సరం అంతా కూడా ఈ యొక్క డిసెంబర్ తర్వాత వాడిద్దరు రక్తమూర్తులు కాబట్టి శ్రమతో కూడినటువంటి సామాన్య ఫలితాన్ని ఇస్తున్నాడు. ఇక వేదగోచారాన్ని చూసినట్టయితే గురుజనులు వస్త్రాంతమంతా కూడా పాపులు, కేతు సంవత్సరాంతమంతా కూడా శుభుడు, రాహు 2 ఆగస్టు వరకు శుభుడు కాబట్టి స్థితి వేదగోచారం చేత ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభ విశ్వం ఫలితంగా ఉంటుంది. జూన్ వరకు ఉద్యోగంలో చికాకులు, అధికారుల వల్ల ఇబ్బంది, ప్రతి విషయంలో కూడా ఆందోళన ఉంటుంది. జూన్ నుండి అక్టోబర్ వరకు అభివృద్ధి వచ్చేదిగా ఉంది. రావాల్సినటువంటి వసూలు కూడా ప్రయత్నంగా అనుకూలంగా ఉండట మిగిలినటువంటి మాసములందు ఆర్థిక ఆరోగ్య ఇబ్బంది తప్పకుండా ఉంటుంది. స్థిరాస్తులందు మీ యొక్క పేచీలు ఏర్పడుట, విదేశీ ప్రయాణాలకు విఘ్నాలు ఉంటాయి. తర్వాత సంతాన వ్యవహారం ముందు తరచు చికాకులు ఉంటాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నందు కార్మిక, వైద్య, కంప్యూటర్, ఫైనాన్స్, కాంట్రాక్ట్ రంగాల్లో మంచి అభివృద్ధి కనబడుతోంది. వ్యాపారంలో నిర్వహించు వారికి కొంత ఎదురుదెబ్బ ఉండేటువంటి అవకాశం ఉంది. డిసెంబర్ తర్వాత వీళ్ళకి విద్యార్థులకు విశ్రమ ఫలితాలు ఉంటున్నాయి. ఎక్కువ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిరుద్యోగులు, అభివాదులు కూడా నిరాశ ఎన్నుకోకుండా ముందుకు సాగాలి. రైతులకు విశ్రమ ఫలితాలు ఉంటాయి. తర్వాత ఆక్వా, పశు తర్వాత ఈ యొక్క పరిశ్రమలందు పెట్టుబడి ఎక్కువగా పెట్టినట్టయితే నష్టపోతారు. ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడాలి. రాజకీయ నాయకులకు పదవీ రక్షణ తప్పకుండా సరిచేసుకోవాలి. ఏప్రిల్ మంచిది. కర్కాటక రాశి వాళ్ళకి పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి. ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యత 4, అవమానం 7. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు సంవత్సరం అంతా కూడా చూసినట్టయితే మీరు ఈ రాశి వాళ్ళకి గురువు 2వ జూన్ వరకు వ్యయమందు స్వర్ణమూర్తిగాను, తర్వాత 2 జూన్ నుంచి 31 అక్టోబర్ వరకు స్వర్ణమూర్తిగాను ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా
శని అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా తలపెట్టినటువంటి కార్యక్రమాలు చాలా జాగ్రత్తగా సాధించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆర్థిక వస్తు నష్టాలు తప్పవు. శనిచే కార్య ఆటంకములు, కుటుంబ చికాకులు ఉంటాయి. శుభకార్య యత్నములు ఫలిస్తాయి. అక్టోబర్ నుంచి జనవరి మధ్యలో ఫలిస్తాయి. తర్వాత స్థిరాస్తులు వ్యవహారంలో చికాకులు ఉన్నప్పటికీ కూడా కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా దాంట్లో విజయం సాధిస్తారు. క్రయ విక్రయాలు ఊహించినంత వరకు వాయిదా పడడం మంచిది. నిత్యకృత్యంలో రుణం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇంటా బయట కూడా గౌరవభావం ఉంటుంది. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ. తర్వాత ఉద్యోగులకు ఇష్టత లేకపోయినా సర్దుకుపోయేటువంటి గుణాన్ని అలవర్చుకోవడం మంచిది. వృత్తి వ్యాపారులందు ప్రతి విషయంలో కూడా జాగ్రత్త అవసరం. రాజకీయ వ్యక్తులకు మానసిక శాంతి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యర్థమైనటువంటి ఖర్చులు చేస్తారు. ప్రజల చేత బాహాటంగా విమర్శనానికి గురవుతారు. నిరుద్యోగులు ఉద్యోగము ఊరించి ఏర్పడగలవు. అంటే కష్టపడితే పూర్తిగా వస్తుంది అని అర్థం. ఏప్రిల్లో వీళ్ళకి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఇబ్బంది పోతుంది. ఇక సింహరాశి వాళ్ళకి మఖా నక్షత్రం 4 పాదాలు, తర్వాత పుబ్బా నక్షత్రం 1, 2 పాదాలు, 4 పాదాలు, ఉత్తర మొదటి పాదం సింహరాశిలోకి వస్తుంది. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ 7, అవమానం 2. ఈ సింహరాశి వాళ్లకు ఈ సంవత్సరం తప్పకుండా గురుడు అనగా బృహస్పతి సువర్ణమూర్తి కాబట్టి ధన ప్రయోజనాలు ఇస్తాడు. శని లోహమూర్తి కాబట్టి అష్టమంలో శ్రమకు ఓదార్చుకుని ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాహుకేతులిద్దరు కూడా 7, 1 రాశిలో ఉంటారు కాబట్టి జాగ్రత్త అవసరం. గోచార గ్రహ సంచారం వల్ల బహు సామాన్యంగా ఉంది. వ్యక్తిగత జాతక పరిశీలన తప్పకుండా చేయండి. ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోకండి. తప్పకుండా ఇష్టత లేకపోయినా కూడా పనులకు అంకితం ఇవ్వాలి. డబ్బు, వస్తువులు, ఇతర విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. గృహమందు శుభకార్యములు నిర్వహించుట, తద్వారా పనుల్లో ఒత్తిడి పెరుగుట, ఆరోగ్యంపై అశ్రద్ధ చేయడం, తర్వాత పాత సమస్యలు తిరగబడేటువంటి అవకాశం ఉంది. వైద్యము, వ్యాయామంపై శ్రద్ధ అవసరం. విద్యార్థులు నిరుత్సాహం చెందకుండా ప్రయత్నం చేయాలి. చెడు స్నేహంలో దూరంగా ఉండాలి. తర్వాత స్థిరాస్తులు క్రయ విక్రయంలో కొంత జాగ్రత్త అవసరం. వ్యాపార విస్తరణలకు, అదనపు వృత్తులకు ఆలోచనలు దూరంగా ఉండండి. తర్వాత వ్యాపారస్తులకు ఈ సంవత్సరము శుభాశుభ మిశ్రమ ఫలితంగా ఉంటుంది. ఏప్రిల్లో ఈ సంవత్సరం శని కుజుల యొక్క అష్టమ స్థితి చేత మౌనము ఆశ్రయించుకోవడం మంచిది. మంచికి వెళితే చెడు జరుగుతుంది. స్వప్రయోజనాలకు విరోధం పెరగగలదు. లిటిగేషన్లు ఎక్కువ అవుతాయి. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఏప్రిల్ సింహరాశి వాళ్ళకి. తర్వాత శని కుజులు తప్పకుండా ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. అంటే పెద్ద ప్రమాదం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. మన గ్రహణం కూడా పుబ్బా నక్షత్రంలో పట్టింది కాబట్టి సింహరాశి వాళ్ళు వారి యొక్క ఆరోగ్య పరిస్థితి సంపూర్ణంగా డాక్టర్ ఒకసారి చెకప్ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే అష్టమ శని చాలా చెడ్డవాడు. అందులోనూ మళ్ళీ కుజుడు వెళ్తున్నాడు అక్కడికి. ఇప్పుడు ఆల్రెడీ రవి వెళ్ళున్నాడు. కాబట్టి ఈ విధంగా మనం ఈ 3 పాపగ్రహాలు అక్కడ కలవడం వల్ల ప్రపంచానికి కూడా అశాంతి. ఏప్రిల్ మాసంలో దాదాపుగా కొన్ని దేశాలు అనవసరపు నిర్ణయాలు తీసుకుని కొంత చాలా పెద్ద సమస్య కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది అని చాలా స్పష్టంగా ఈ యొక్క గ్రహాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితి మన ప్రపంచానికి అశాంతి చేకూరుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా రామనామాన్ని, అంటే హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఇది కలియుగ దోషాన్ని తీసేస్తుంది. కాబట్టి పడుకునే ముందు రోజు 17 సార్లు ఈ యొక్క మంత్రాన్ని జపించి పడుకోండి. తద్వారా ఉదయాన్నే అశుభమైనటువంటి వార్తలు వినకుండా ఉంటాం. ప్రపంచ శాంతి కూడా ఈ యొక్క మంత్రం తోడ్పడుతుంది. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు అతి జాగ్రత్తగా మంచి జరుగుతుంది. ఇక కన్యారాశి వాళ్ళకి ఉత్తర 2, 3, 4 పాదాల్లో కన్యారాశి. తర్వాత ఆదాయం 8, వ్యయం 11, రాజపూజలు 3, అవమానం 3. గురువు కన్యారాశి వాళ్లకు 11వ స్థానంలోకి వస్తున్నాడు. తర్వాత జూన్ 2వ తారీఖు తర్వాత రాజ్యమందు రజతమూర్తిగాను, 31 అక్టోబర్ ముందు లాభంలోను లోహమూర్తిగాను మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు. ఈ సంవత్సరము 1-2 నెలలు సామాన్యంగా సాగి తదుపరి ఆటంకములు కలుగుతున్నా కూడా ఉపయుక్తంగా రోజులు సాగలవు. గోచరించినటువంటి గోచారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కర్కాటకంలో గురువు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జూన్, అక్టోబర్ మాసాల్లో వివాహాలు శుభకార్యాలు ఉంటాయి.
ఉద్యోగం కొత్త ఉద్యోగం ఏర్పడిన వ్యాపారమందు అనేక విధానాల్లో మార్పులు తీసుకురావడం వల్ల తప్పకుండా లాభం ఉంటుంది. నవంబర్ డిసెంబర్లో అధిక లాభము, తర్వాత శనిరాహుల వల్ల కొన్ని చికాకులు, ధర్మలకై ఇబ్బందులు, కొంత అనారోగ్యం కూడా కనబడుతోంది. ఉద్యోగులకు సహోద్యోగుల చేత సహాయకుల చేత చికాకులు ఉన్నప్పటికీ కూడా స్వయం ప్రతిభను చూపగలుగుతారు, ప్రమోషన్లు పొందగలుగుతారు. వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు పోటీతత్వాన్ని దూరంగా ఉండి పనిచేసి ఇబ్బందులకు దూరంగా ఉండండి. విద్యార్థులు ప్రణాళికాయుక్తంగా సాగాలి. వ్యాసంగం నందు గురువు చేత స్నేహవర్గం చేత అంతరాయం ఉండేటువంటి అవకాశం ఉంది. కొంత మెరుగులు నేర్చుకోవాలి. కార్మిక కార్మికులకు నయనానందములు కలగలవు. గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల జరిపించుకోవాలి. తులారాశి వాళ్ళకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, తర్వాత విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. ఈ తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా సాముదాయికంగా అధిక శాతం అనుకూల ఫలితాలను చూస్తారు. గత సంవత్సరం కంటే అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా మంచి మార్పులు చూడగలుగుతారు. ప్రయత్నించుకొని ముందుకు సాగుతారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక రకంగా ఉత్సాహంగా ఉంటుంది. అనవసరపు తగాదాలకు వెళ్ళకండి. బంధువులకు వివాహాలు ఉంటాయి. శత్రుబాధలు కూడా ఉంటాయి. తర్వాత ద్వితీయార్థంలో గురుకుజుల యొక్క అనుకూలత వల్ల స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. జనవరి నుంచి పంచమ భావంలో రాహు చేత మనోధైర్యము అంతంత మాత్రమే ఉంటుంది. విద్యా విషయంగా అనుకూలతలు ఉన్నాయి. ఉన్నత విద్యలకి విదేశీయానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. వ్యాపారస్తులు అదనంగా అంతులకే చేసినటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. తర్వాత లాభాలు కూడా ఉంటాయి. రైతులకు 2 పంటల ఎందుకు కూడా మంచి రాబడి ఉంటుంది. రుణములు కొంత మొత్తం తీర్చగలుగుతారు. రాజకీయ నాయకులకు పదవీ లాభం ఉంది. తర్వాత ఉన్నత పదవులు చేయించుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఏప్రిల్లో గ్రహ సంచారం వల్ల వీరికి వృత్తి ఉద్యోగంలో ఇతోధిక వృద్ధి ఉంటుంది. కుటుంబ మిత్రుల మధ్య అంతరాయం కలుగుతుంది. అదనపు వ్యాపార వ్యవహారాల్లో దూరంగా ఉండడం మంచిది. మేలో వీరికి ఔషధ సేవలు ఉంటాయి. వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వాడికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 2, అవమానం 6. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరము గురుబలము అనుకూలంగా ఉంది. మిగిలిన కాలం అంతా కూడా గురుబలము అంతంత మాత్రంగా ఉండడం వల్ల ప్రతి ప్రయత్నములకు పట్టుదలగా జోడించి ప్రయత్నించాలి. ఆరోగ్యమందు మధ్య చికాకులు గలవు. అన్నింటా తగుమాత్రంగా వ్యవహరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. తర్వాత కర్తవ్యంలో అంకితభావం ఉండాలి. బంధుమిత్రులతో కూడా విరోధాలు పెరిగేటువంటి అవకాశం బాగా ఉంది. జాగ్రత్త తీసుకుని ముందుకు వెళ్ళాలి. స్వయంకృతాపరాధం చేయకుండా ఉండాలి. విద్యా ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు తప్పకుండా కృషి చేసినట్లయితే అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో కొంతకాలం నిరుత్సాహంగా ఉన్నప్పటికీ తర్వాత కాలంలో ఉత్సాహం పెరుగుతుంది. వార్షికాంతం ముందు వృద్ధి పొందుతారు. వ్యాపారులకు కూడా సామాన్య ఫలితం ఉంటుంది. ఆశించి భంగపడగా రొటేషన్లకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మంచిది. రైతులకు మొదటి పంట సామాన్యము, రెండవ పంటకు తప్పకుండా లాభదాటిగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ప్రయత్నం అనుకూలత నుండి చిన్న తరహా ప్రయోజనాలు ఏర్పరచుకోగలుగుతారు. వీరు ఏప్రిల్ మాసంలో అనారోగ్యము, తర్వాత మూల అన్ని పాదాలు, పూర్వాషాఢ అన్ని పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదం ధనుసు రాశిలో వస్తుంది. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యత 5, అవమానం 6. వీరికి ఈ సంవత్సరం అంతా కూడా ప్రతికూలంగా ఉన్నవి. ప్రయత్న కార్యం ముందు ఆటంకం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఖర్చులకు తగిన ప్రయోజనాలు పొందలేకపోవడం వలన బంధువర్గంలో తేలిక భావాలు, స్వార్థపరులుగా గుర్తింపు, తర్వాత అనారోగ్య సమస్యలు కూడా కనబడుతున్నాయి. రుణభారాలు పెంచు సూచనలు ఉన్నాయి. తప్పనిసరిగా అయితేనే రుణం చేయండి. దుష్ట సహవాసాలు మానుకోండి. వృత్తి వ్యాపారంలో నిర్వహించేటువంటి వాళ్ళు రొటేషన్లో ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. చెల్లింపులు సకాలంలో జరిగేటట్టుగా చూసుకోవాలి. విద్యార్థులు మిశ్రమ ఫలితాన్ని పొందుతారు. గురువులకి దత్తాత్రేయ ప్రార్థనలు చేయండి. తర్వాత రైతులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. కాల ప్రతికూల చేత కొన్నిట నష్టాలు పొందేటువంటి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు పదవీ రక్షణ చర్యలు తీసుకుంటే మంచిది. ప్రజలకు అందుబాటులో ఉండడం మంచిది. తర్వాత ఏప్రిల్ మాసంలో వీరికి ఆదాయ వ్యయాలను సమీక్షించుకూలంగా ఉంటుంది. మకర రాశి వాళ్ళు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణము 4 పాదాలు,
తర్వాత కనిష్ట 2 పాదాలు 1-2 పాదాలు మకర రాశిలో వస్తాయి. ఈ మకర రాశి వాళ్ళకు ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ 7, అవమానం 2. ఈ సంవత్సరము అంతా శుభాశుభ మిశ్రమ ఫలితంగా ఉంది. ఆరోగ్యము, ధనలాభము, ఇష్టకార్య సిద్ధి, మనోనిశ్చయము, శత్రువులపై విజయము, వృత్తి ఉద్యోగం ముందు అభివృద్ధి, అవివాహితులకు వివాహము. తర్వాత జూన్లో, అక్టోబర్లో మధ్య ఉండగలవు. ద్వితీయార్థము రక్షక భట సమాలోచనలు, కోర్టు ఆశ్రయించిన ఔషధ సేవలు ఉంటాయి. నవంబర్లో ధన విషయం బాగుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి. వ్యాపార వ్యవహారంలో భాగస్వామ్యత విభేదాలు ఉన్నాయి. కొంత సొంత వ్యాపారం నిర్వహించే వాళ్ళకి గత సంవత్సరం కన్నా బాగుంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం సామాన్య ఫలితం ఉంది. ఉన్నత ఫలితాలకి పక్కా ప్రణాళికంగా ముందుకు వెళ్ళినట్టయితే తప్పకుండా అనేక ఉన్నత విద్యలకి ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ రంగంలో వారికి సంవత్సరం ప్రతికూలంగా ఉండగలదు. పదవీ రక్షణ బాధ్యత తీసుకోవడం మంచిది. రైతులకు 2 పంటల యందు మొదటి పంట అనుకూలంగా ఉండి 2వ పంటలో అంతంత మాత్రం ప్రయోజనం ఉంది. ఏప్రిల్లో వీరికి ఏకాగ్రతతో ఇక పనులు సాధించుకోవాలి. కుటుంబ ఏకవ్యాగతులు ఉంటాయి. తర్వాత ద్వితీయార్థమందు చిన్న తరహా చికాకులు ఉంటాయి. మాతృవర్గం ముందు విందుల్లో పాల్గొనగలరు. హావభావ వ్యక్తీకరణ ముందు జాగ్రత్త అవసరము. తర్వాత మే మాసంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. తలపెట్టినటువంటి పనులలో పట్టుదలతో సాధిస్తారు. బంధువర్గం చేత అపవాదాలు ఎదుర్కొంటారు. 11న అర్ధాష్టమ పరిస్థితి వలన వాహన యంత్రాలతో జాగ్రత్త అవసరం. తర్వాత జూన్ 2వ తారీఖు నుంచి గురువు మార్పు వల్ల ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఖర్చులు తగ్గుట, స్థిరాస్తులకు విలువ పెరుగుట వంటివి ఉంటాయి. ద్వితీయార్థంలో ఉద్యోగ వ్యాపారాలు ఏర్పడట, అవివాహితులకు నిరుద్యోగులకు శుభాలు ఏర్పడతాయి. వ్యాపార వృత్తుల్లో కొంత కదలికలు కనబడుతున్నాయి. కళాశాల ప్రవేశాలు కూడా ఏర్పడగలవు. జూలైలో వీరికి ప్రతికూలమైనటువంటి విషయం ఎక్కువగా ఉంది. సమస్యలు, తర్వాత కుటుంబంలో ఇబ్బందులు, అకాల ఆహార విరామాలకు దూరంగా ఉండండి. చెల్లింపులు కూడా పూర్తి చేసుకోండి. వస్తువాహన సదుపాయాన్ని ఏర్పరచుకోగలుగుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. సంతాన వ్యవహారం ముందు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఆగస్టులో మకర రాశి వాళ్ళకి బంధుమిత్రవర్గపు ఉత్సాహంగా విందులో పాల్గొంటారు. తర్వాత అష్టమ రాశి యందు రవి ప్రవేశం వల్ల అధికారులతో, పెద్దలతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పూర్వార్థమందు అగ్రిమెంట్లు, రెన్యువల్స్ వంటివి పూర్తి చేసుకుంటే మంచిది. సెప్టెంబర్లో వీరికి